హాయ్ అండి. ఈరోజుతో నాటు అయిపోయిందండి. ఇక్కడది అయిపోయింది. కోన పొలంలో కూడా ఏం చేస్తున్నానండి. దానికి బెంగాలీలు నారు బీగుతున్నారు. అక్కడ వాటర్ బాగానే ఉంది. ఇక వేసుకోవచ్చని ఫోన్ చేస్తే సరే అని చెప్పి ఈరోజు నారు తీయించి తీసుకెళ్తున్నా ట్రాక్టర్ మీద వేసుకెళ్ళాలి. అక్కడికి వేసుకెళ్ళి ఇంకా నాటు వేస్తున్నానండి. అది పొద్దున్న ఒకసారి టిఫిన్లో టీలు ఆంటీ థమ్సప్ అన్నారు. మాజా థమ్సప్ తెప్పించి తాగుతున్నారు. ఇంకా సరదాగా మగవాళ్ళేనండి అంతా, ఆడవాళ్ళు ఎవరు లేరు వాళ్ళల్లో. చక్కగా భలే సరదాగా మాట్లాడతాం. వాళ్ళు మాటలేమో మనకు రావుగా, అయినా ఇంకా నా ఆంటీ ఆంటీ అనుకుంటా ఏది కావాలన్నా చక్కగా అడుగుతున్నారు వాళ్ళు భలేగా. మా నాటు బాగానే వేస్తున్నారులే. చల్లబడి ఉందండి బాగా వాతావరణం. ఆ ఎండగాన వేస్తే ఇబ్బంది పడాల్సి వచ్చేది, కానీ ఎండలు లేవులే. చక్కగా అది కోనఫలం అండి. అది అడవికి కొంచెం దగ్గరలో యువతలకు ఉంటుంది. అది వరకు అవన్నీ అది మొత్తం అది ఒక స్టోరీలండి. ఒక 25 ఎకరం అది మాదే ఎస్టేటు. 25 ఎకరంలో మేమంతా కోళ్ళ ఫారాలు, గేదెలు అంతా ఉండేవాళ్ళం అక్కడ. రొయ్యల చెరువులు వేసి ఆ రొయ్యల చెరువులన్నీ దెబ్బతినిపోయినాయి. బాగా లాస్ వచ్చేసింది. అదంతా 25 ఎకరం పైనే ఉంటుందండి ఆ బిట్ అంతా. ఇప్పుడంతా లిఫ్ట్ పడిందిలే. ఇక దాని ద్వారాగా పంటలు పండిస్తున్నారు. బాగానే ఉంటుంది లిఫ్ట్ వచ్చిన తర్వాత ఆ ఏరియా. అది వరకు అంతా ఉప్పు నీరు, ఇప్పుడు తీపి నీరు ఈ లిఫ్ట్ వేసిన తర్వాత బాగుంది. అంతా రేట్లు కూడా బాగా పెరిగినాయి. అంతకుముందు ఎంత మేము తీసుకున్నప్పుడు 20,000 లోపల తీసుకున్నాం. నాటు అది వేస్తున్నారండి, బాగానే వేస్తున్నారు. చల్లబడి ఉంది కదా, అదే ఎండ వేస్తే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ఎండక ఉప్పు గాలికి. అదిగో అది లిఫ్ట్ మా చేలోనే ఉంటుంది. ఆ లిఫ్ట్ ద్వారాగా వస్తాయి ఆ వాటర్. ఇటు నిజాంపట్నంకి, ఇటు అడవల దేవికి మధ్యలో అనమాట కోనఫలం అనేది. ఇటు కూచినపూడి ఉంటుంది. కూచినపూడి నుండి వెళ్ళాలి ఆ ఊరికి. ట్రాక్టర్ మీద తీసుకెళ్ళి వేయించి వచ్చానండి. వేస్తున్నాం. అది కొంచెం తీపిచ్చా, మెరకొస్తే ఆ మెరక అంతా తీయించినా కూడా ఇంకొంచెం మెరక ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం తీపిచ్చాల్సి వస్తుందేమో. లేకపోతే వర్షాలు ఉంటే సరిపోయేదిలే. వర్షాలు లేవు. ఆ లిఫ్ట్ ద్వారాగా రావటమే ఆ నీళ్ళు, ఆ లిఫ్ట్ నీళ్ళు అయ్యి. నాటు బాగానే ఉందిలేండి. పాటలు సరదాగా పాటలు పాడుతున్నారు బాగా. మన మాటలు నాకు వాళ్ళ మాటలు తెలియపోయినా కూడా చక్కగా వాళ్ళు పాడుతుంటే నాకు భలే సంతోషంగా అనిపించింది. మనం వీడియో తెస్తున్నా కూడా చక్కగా వాళ్ళు మంచిగా ఉంటున్నారు. వీడియో వాళ్ళు పాటలేనండి. ఇంకా అయిపోయిన తర్వాత ఆటోలో తీసుకొచ్చేసే వాళ్ళని. ఈ రోజుతో నాటు అయిపోయిందండి. ఇంకా పిండ్లు వేసుకోవాలి, కలుపు మందులు.
ఇంకా అన్ని చూసుకుంటూ ఉండాలి. ఇంకా అది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే మీరు. ఏమో నాకు తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్నవి తప్పులు ఉన్నా సర్దుకుని చూడండి. ఇలాంటి వ్యవసాయం ఇవన్నీ చక్కగా పెడతా ఉంటా, చూస్తూ ఉండండి. నాకు కూడా వ్యవసాయం అంటే సరదా, చాలా ఇష్టం నాకు. మొక్కలన్నా ఈ వాతావరణం అన్నా చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుండి. అందుకే నేను వ్యవసాయం చేస్తూ ఉంటా, ఆడ మనిషినైనా కూడా. కష్టం అనుకోకుండా వెళ్తానండి. ఇదివరకు అయితే పని కొంచెం చేసేదాన్ని, ఇప్పుడు చేయలేనులే. పైనుండి చేపించుకుంటా ఉంటా, అంతే అండి.